అంటరాని అంబేద్కర్ రాజ్యాంగంలో వసూళ్ళు ఏ విధంగా రెక్కలు తెగిపోయి ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు. వసూళ్ళు దీనికి ప్రధాన కారణం విద్యుత్ శాఖ. రాత్రి వేళల్లో ఏ విధంగా వీధి బల్బులు వెలగడంతో ఈ రాత్రి సంచరించే జీవులు కాంతి ఎక్కడైతే వెలుగు దగ్గరికి వచ్చి అక్కడ రెక్కలు కొట్టుకొని చనిపోవడం జరుగుతుంది. మామూలుగా అయితే ఈ బల్బులు లేకపోతే ఇవి బతికి ఉండేటివి. మరి ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఏ విధంగా అంటరానిదో మనం ఇక్కడ చూడవచ్చు. ఈ మొత్తం ఇప్పటికే భూమిని చాలా మటుకు కాంక్రీట్తో అలకడం జరిగింది. మొత్తం గాలి, నీరు, నదులైతే అన్నీ కలుషితం అవ్వడం జరిగింది. ఇప్పటికీ అడవులన్నీ తగలబెడతా ఉన్నారు నిత్యం ప్రతి సంవత్సరం. ఇదే విధంగా కొనసాగితే భూమి అనేది ఇంకా ఎంతో దూరం లేదు నాశనం అవ్వడానికి. ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేస్తే తప్ప ఇంకా వేరే పరిష్కారం లేదు. ఈ మోసపూరితపు ప్రజాస్వామ్య నాయకులు ఏ విధంగా డబ్బు దాహానికి భూమిని ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారో మనము ప్రత్యక్షంగా గమనించవచ్చు. అడ్డగోలుగా ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా అడ్డగోలుగా నాశనాన్ని విస్తరింపజేస్తున్నారు. రెడ్డీకరణాన్ని ఏ విధంగా తీసేసి విఆర్ఏ వ్యవస్థను అంటే బ్రిటిష్ ఎంపైర్ వ్యవస్థను తీసుకొని రావడంలో ప్రధానంగా టీడీపీ అనేది ఆంధ్రప్రదేశ్ స్థాయిలో రాముని వేషం, కృష్ణుని వేషం వేసి ఏ విధంగా దుర్మార్గాన్ని చొరజొప్పిందో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆ తర్వాత అంతర్జాతీయ తీవ్రవాదులు అవసరానికి వాడుకొని ఎన్టీ రామారావుని అయితేనేమి, గాంధీని అయితేనేమి, వైఎస్ఆర్ని అయితేనేమి ఈ విధంగా అందరినీ తమ అవసరానికి వాడుకొని అంతర్జాతీయ ఉగ్రవాదులు తర్వాత తుదముట్టించడం అంటే చంపడం ఈ విధంగా దుర్మార్గులు చేస్తూ ఉంటారు. ఆ విధంగా తమ యొక్క స్లీపర్ సెల్స్లో అన్ని చోట్ల తమ యొక్క రాక్షస కార్యాలను విఘాతం కలిగించకుండా తమ స్లీపర్ సెల్స్లో అన్ని చోట్ల పెట్టుకొని ఉన్నారు. అది మనము చూడదగ్గ విషయము. ఈ విధంగా అంబేద్కర్ రాజ్యాంగ కారణంగా ఏ విధంగా మనం చూడవచ్చు. ఇక్కడ వసూళ్ళు రెక్కలు తెగిపోయి ఏ విధంగా వెళ్తున్నాయి. ఇక్కడ వసూళ్ళు అనేది విద్యుత్ రాత్రి వేళల్లో వీధి బల్బుల కారణంగా ఈ విధంగా మొత్తం విద్యుత్ బల్బులు వెలగడంతో వెలుగుల్లో ఈ విధంగా రాత్రి సంచరించే జీవులన్నీ చనిపోతూ ఉన్నాయి. ఇది లైవ్లో ప్రత్యక్షంగా చూస్తున్న విషయము. ఇది ఇంకా నగరాల్లో అయితే ఇంకా అసలు పగలుకు రాత్రికి తేడా లేకుండా ఆ విధంగా 24 గంటలు పగులు అన్నట్లు ఆ విధంగా చేయడంతో అక్కడ లక్షలాది జీవులు అప్పటికే మొత్తం భూమిని అంతా కాంక్రీట్ తలకి వేయడం జరిగింది. ఇంకా ఈ విద్యుత్ ఘాతానికి విద్యుత్ బల్బుల వెలుగులో ఎన్నో లక్షలాది జీవులు అంతరించిపోవడం జరిగింది. ఇప్పటికే అంతరించిపోవడం జరిగింది. మిగిలినవి కూడా అంతరించిపోవడం జరిగింది. ఇప్పటికే ఆ నగర రాక్షస దహానికి వృక్షశాస్త్రం, అడవి శాస్త్రం అన్ని శాస్త్రాలు అంతమైపోతూ ఉండడం గమనించవచ్చు. నక్సలైట్ల ప్రధాన లక్ష్యం ఏది? దేశం అంటే మట్టి కాదు మనుషులు అంట. మట్టి కాదంటే మనం పూర్వం మట్టిని పవిత్రంగా చూసేవాళ్ళం. ఈ అంబేద్కర్ రాజ్యాంగం అనేది అంటే నక్సలైట్ల రాజ్యాంగం అనేది మట్టిని మశానంగా చూస్తుంది, అంటే మట్టిని శత్రువుగా చూస్తుందని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడ ఈ విధంగా వసూళ్ళన్నీ వాటి రెక్కలన్నీ తెగిపోయి ఏ విధంగా నాశనం అయిపోతుంది. ఈ కారణం ఈ విద్యుత్ కారణంగానే వీధి బల్బుల కారణంగా ఏ విధంగా జీవులన్నీ రాత్రి సంచరించే జీవులన్నీ చనిపోతూ ఉన్నాయి. ఇది నిత్య సత్యం. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయ వ్యవస్థలు మొత్తం ఈ ఎన్నికల సంఘం అయితేమి, ఆర్మీ అయితేమో మొత్తం చట్టాలు అయితే ఏం చేస్తున్నాయో మనకు అర్థం కావట్లేదు. కానీ ఈ విధంగా దుర్మార్గాన్ని అయితే పెంచి పోషిస్తున్నాయి అనేది నిత్య సత్యం. ఈ దుర్మార్గాన్ని ఇప్పటికైనా ఆపాలంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలి అని ఈ సందర్భంగా కోరుతున్నాను.